పోస్ట్ రిలీజ్ కూడా మీరు సక్సెస్ మీట్లో కానీ లేదంటే ప్రెస్ మీట్స్లో కూడా మాట్లాడుతూ చెప్పారు. అంటే రివ్యూస్ అనేవి వస్తూ ఉంటాయి, లైక్ వి యాక్సెప్ట్ ద రివ్యూస్ అని చెప్పేసి అన్నారు. సో ఇప్పుడు ప్రెజెంట్ కూడా అదే మైండ్ సెట్తో ఉన్నారా, లైక్ రివ్యూస్ విషయంలో కానీ? రివ్యూస్ మీద నాకు ఎప్పుడు అంటే ఆ మూమెంట్కి ఆ రోజు బాధపడతాం కానీ మనం ఇదవుతాం కానీ రివ్యూ సిస్టమ్ ఇదంతా ఆపటం లేకపోతే ఏదో చేసేద్దాం అది అది ఇంపాసిబుల్ థింగ్. నేను ఇంకా ఏమన్నా మీరు ఏమన్నా చెప్పగలుగుతారా దాని మీద అంటే చిన్నప్పటి నుంచి అన్నీ పెరుగుతూ వచ్చినాయి. అంటే మన ఇండియన్ రూపీ వాల్యూ పెరుగుతూ వచ్చింది, మన వాల్యూ పెరుగుతూ వచ్చింది, మన వయసు పెరుగుతూ అన్నీ పెరుగుతున్నాయి. ఆ రేటింగ్ నెంబర్లు కూడా 5 కాకుండా 100కో 50కో వేస్తే బాగుంటుంది. అంటే 5కే వేస్తుంటే తెలియట్లా నాకు. అన్నీ 5కే వేసే బదులు మార్కులు ఆ టెస్ట్ ఏదో కొంచెం 50 మార్కులకో 75 మార్కులకో 100 మార్కులకో అలా పెంచితే వాళ్ళు కూడా ఎక్కువ స్కోర్లు వేయటానికి బాగుంటుంది. అనాలిసిసే కదా, దీనివల్ల ఏముండదు. ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ అయినా కూడా అయిపోయినా కూడా ఓడిపోయాక లేకపోతే గెలిచాక అనలిస్టులు కూర్చుని ఏవో చెప్తూ ఉంటారు. జరిగిపోయింది అది ఆల్రెడీ. అనలైజ్ చేసుకుని నెక్స్ట్ దానికి ఎలా ప్రిపేర్ అవ్వాలనేది చూసుకోవాలంతే. ఇప్పుడు రివ్యూ వచ్చినా అది పర్సనల్ ఒపీనియన్, ఎవరి ఒపీనియన్లో మనం ఆపలేం. వాళ్ళు చెప్తారు, వాళ్ళు చెప్పే దాంట్లో కొన్నిసార్లు కరెక్ట్ ఉంటాయి, కొన్నిసార్లు మనకు నచ్చకపోవచ్చు. బట్ అందరూ ఒకటే చెప్తున్నారంటే కనుక ఏదో ఉండొచ్చు, దాని నుంచి ఏమైనా కరెక్షన్ చేసుకోవచ్చు, మనకు ఛాన్స్ ఉంది. ఆ మార్క్ ఏసీది ఏదో కొంచెం ఎక్కువ మార్కులు వేస్తే బాగుంటుందని నా పర్సనల్ ఉద్దేశం. ఇది ఒకసారి ట్రై చేస్తే చాలా బాగుంటుందండి, చాలా బాగుంటుంది.